శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఈ వీడియోలో మనం బుధాదిత్య యోగం గురించి తెలుసుకుందాం. బుధుడు అంటే బుధగ్రహం, ఆదిత్యుడు అంటే రవిగ్రహం. బుధ రవిగ్రహాల కలయికే బుధాదిత్య యోగం. రవి బుధ గ్రహాలు కలిసి ఒకే రాశిలో కనుకున్నట్లయితే దానినే బుధాదిత్య యోగంగా మనం పరిగణిస్తాం. ఈ బుధాదిత్య యోగంలో జన్మించిన వారికి తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి. సంఘంలో కూడా వీరికి కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు బాగా ఉంటుంది. వీరికి సుఖప్రదమైన ఆనందకరమైన జీవితం లభిస్తుంది. బుధాదిత్య యోగం వల్ల జాతకుడికి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, మంచి విద్య, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, మంచి జీవితం ఉంటాయి. అయితే ఈ రవి బుధ గ్రహాలు దాదాపుగా 70% జాతకాల్లో ఒకే రాశిలో కలిసే ఉంటాయి. అందరికీ మరి ఈ కలయిక వల్ల అందరికీ ఈ యోగం యొక్క ఫలితాలు పూర్తిగా వస్తాయా అంటే చెప్పలేము. అంటే రవి బుధ గ్రహాలు చాలామంది జాతకాల్లో మనం గమనిస్తే ఒకే రాశిలో ఉంటూ ఉంటాయి. 70% జాతకాల్లో సుమారు. మరి అందరికీ బుధాదిత్య యోగం ఏర్పడి ఈ ఫలితాలు వస్తున్నాయా అంటే ప్రాక్టికల్గా గమనిస్తే రావట్లేదనే చెప్పాలి. కారణం ఏంటంటే బుధాదిత్య యోగం అంటే రవి బుధ గ్రహాలు ఒకే రాశిలో కలిసినంత మాత్రం చేతనే ఏర్పడదు. దానికి కొన్ని ముఖ్యమైన 3 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను మనం పరిగణలోకి తీసుకొని బుధాదిత్య యోగం జాతకుడికి వర్తిస్తుందో లేదో మనం తెలియజేయాలి. కేవలం రవి బుధ గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి కాబట్టి బుధాదిత్య యోగం ఉందని చెప్పకూడదు. బుధాదిత్య యోగం రవి బుధ గ్రహాలు కలిసినంత మాత్రం చేత అంటే గ్రంథాలన్నీ కూడా రవి బుధుల కలయికలో బుధాదిత్య యోగం ఏర్పడుతుందని చెప్తున్నాయి. కానీ ప్రాక్టికల్గా గమనించినట్లయితే ఇవి చాలా జాతకాల్లో ఉంటాయి. అందరికీ ఆ యోగం యొక్క ఫలితాలు సంపూర్ణంగా రావట్లేదు. ఇప్పుడు సంపూర్ణమైన ఫలితాలు ఎవరెవరికి ఈ బుధాదిత్య యోగం వల్ల వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం రవితో ఏ గ్రహం కలిసినా కానీ అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. ఇప్పుడు రవితోటి శుక్రగ్రహం కలిసిన, కుజగ్రహం కలిసిన, గురుగ్రహం కలిసిన, రవితో ఏ గ్రహం కనుక కలిసినట్లయితే బాగా సమీపంలో, రవికి సమీపంలో కనుకున్నట్లయితే అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఈ అస్తంగత్వ దోషం ఏర్పడిన గ్రహం శుభ ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఈ అస్తంగత్వ దోషం నుంచి బుధగ్రహానికి మినహాయింపు ఉన్నది. అంటే బుధగ్రహానికి అస్తంగత్వ దోషం లేదు. రవితో కలిసి ఉన్నా కానీ బుధుడికి అస్తంగత్వ దోషం అంటదు. అయితే శుభ ఫలితాలు బుధుడు కనుక ఇవ్వాలంటే రవికి బుధుడికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ డిగ్రీల దూరం ఉండాలి. సుమారు 11 డిగ్రీల దూరం కనుకున్నట్లయితే రవి బుధుల మధ్య దూరం 11 డిగ్రీల పైన లేదా 11 డిగ్రీల వరకు ఉన్నట్లయితే అప్పుడు బుధాదిత్య యోగ యొక్క ఫలితాలు సంపూర్ణంగా జాతకుడికి లభిస్తాయి. 11 డిగ్రీలు కనుక లోపు డిస్టెన్స్ రవి బుధులు మధ్య కనుకున్నట్లయితే ఈ యోగం అంతగా ఫలితాలు ఇవ్వటం లేదు. ఇది చాలా జాతకాల్లో మనం ప్రాక్టికల్గా గమనించవచ్చు. అంటే రవి బుధుల మధ్య గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే ఈ యోగం అంత బలంగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. బుధగ్రహానికి అస్తంగత్వ దోషం లేకపోయినా సరే రవికి సమీపంలో కనుకున్నట్లయితే ఈ యోగ ఫలితాలు పూర్తిగా రావట్లేదు. చాలా జాతకాల్లో మీరు గమనించండి. రవికి బుధుడికి మధ్య ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత బలంగా ఈ యోగం పనిచేసి జాతకుడికి మంచి తెలివితేటలు, కీర్తి ప్రతిష్టలు, మంచి సుఖప్రదమైన జీవితం లభిస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే రవి బుధుల మధ్య మినిమం 11 డిగ్రీల గ్యాప్ ఉండాలి. ఈ 2 గ్రహాల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఒకే రాశిలోనే గ్యాప్ అంతే 11 డిగ్రీలు మించి అంత గ్యాప్ అంత ఎక్కువ ఉంటే ఈ యొక్క యోగం సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుందని మనం గమనించవచ్చు. 11 డిగ్రీల లోపు కనుకున్నట్లయితే ఈ బుధాదిత్య యోగ యొక్క ఫలితాలు సంపూర్ణంగా జాతకుడు లభించవు. ఇక లగ్నం నుండి రెండో సూత్రం ఏంటంటే లగ్నం నుండి
కేంద్ర కోణాల్లో కనుక ఈ రవి బుధ గ్రహాలు ఒకే రాశిలో కనుక కలిసి ఉన్నట్లయితే బుధాదిత్య యోగం ఫలితం లభిస్తుంది. ఇక్కడ కూడా రవి బుధుల మధ్య కనీసం గ్యాప్ 11 డిగ్రీలు ఉండాలి. కేంద్రాలంటే మీకు తెలుసు 1, 4, 7, 10. కోణాలంటే 1, 5, 9. ఈ 1వ భావాన్ని అంటే లగ్న భావాన్ని మనం కేంద్రంగాను కోణంగాను పరిగణిస్తాం. మనం కేంద్ర కోణాల్లో అంటే 1, 4, 5, 7, 9, 10 ఈ భావాల్లో లగ్నం నుండి రవి బుధులు కలిసి ఉండి రవి బుధుల మధ్య కనీసం దూరం 11 డిగ్రీలు కనుకున్నట్లయితే ఈ బుధాదిత్య యోగం సంపూర్ణంగా ఏర్పడుతుంది. తద్వారా మంచి ఫలితాలు జాతకుడికి లభిస్తాయి. ఏ లగ్నం వారికైనా సరే కేంద్ర కోణాల్లో రవి బుధులు కలిసి ఒకే రాశిలో ఉండి వాటి మధ్య కనీసం గ్యాప్ 11 డిగ్రీలు ఉండాలి. అప్పుడు ఈ యోగం ఫలితాలు సంపూర్ణంగా జాతకుడికి లభిస్తాయి. కేంద్ర కోణాల్లో కలిసినంత మాత్రం చేతనే మళ్ళీ ఇక్కడ కూడా మనం గమనించాలి. కేంద్ర కోణాల్లో కలిసినంత మాత్రం చేతనే బుధాదిత్య యోగం పూర్తిగా ఏర్పట్టలేదు. ప్రాక్టికల్గా చాలా జాతకాల్లో మేము కూడా గమనించాం. వాటి మధ్య దూరం ఎంత ఎక్కువ ఉంటే ఒకే రాశిలో మినిమం 11 డిగ్రీలు ఆ పైన కనుక గ్యాప్ కనుకున్నట్లయితే కేంద్ర కోణాల్లో కలిసినా కానీ ఆ జాతకుడికి మంచి ఫలితాలు రావటం చాలా జాతకాల్లో గమనించాను నేను. అందుచేత కేంద్ర కోణాల్లో రవి బుధులు ఒకే రాశిలో కలిసి ఉండి వాటి మధ్య మినిమం డిస్టెన్స్ 11 డిగ్రీస్ కనుకున్నట్లయితే బుధాదిత్య యోగం యొక్క ఫలితాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ భావంలో 5వ భావంలో 9వ భావంలో కోణాల్లో కనుక ఈ బుధాదిత్య యోగం కనుక ఏర్పడినట్లయితే జాతకుడికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా 9వ స్థానంలో కనుక భాగ్యభావంలో కనుక ఈ బుధాదిత్య యోగం ఏర్పడితే జాతకుడికి చాలా అద్భుతమైన ప్రగతి ఉంటుంది జీవితంలో. వారికి సమస్యలు అనేవి జీవితంలో ఉండవు. దాదాపు ప్రతి విషయంలోనూ పూర్వజన్మ పుణ్యం వల్ల కలిసి వస్తూ ఉంటుంది. ఆపదల నుండి వీరికి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా మంచి తెలివితేటలు ఉంటాయి. కొందరు జాతకాల్లో మనం గమనించినట్లయితే 9వ భావంలో ఈ కలయిక కనుకున్నట్లయితే ఈ యోగం ఏర్పడితే వారికి మత సంస్థలకు అధినేతలుగా కొనసాగుతారు. 5వ భావంలో ఏర్పడ్డా సరే 5వ భావంలో ఏర్పడినా కానీ మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి క్వాలిఫికేషన్స్ లభిస్తాయి. ఏ సబ్జెక్ట్ అయినా సులువుగా అవగాహన చేసుకుంటారు. ఎంతటి జటిలమైన సమస్యలైనా లౌక్యంతో పరిష్కారం చేసుకుంటారు. 5వ భావంలో ఏర్పడ్డా కానీ సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది. ఇక 1వ భావంలో కనుక ఏర్పడితే జాతకుడికి మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉంటాయి. జీవితాంతం మంచి జీవితాన్ని పొందుతారు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 10వ భావంలో ఈ యోగం ఏర్పడ్డా అంటే రవి బుధులు కలిసి లగ్నం నుండి 10వ స్థానంలో రవి బుధులు కలిసి 10వ ఉండి అంటే లగ్నం నుండి 10వ స్థానంలో రవి బుధులు కలిసి ఉండి వాటి మధ్య దూరం మినిమం 11 డిగ్రీస్ కనుకున్నట్లయితే ఇంకెక్కువ ఉంటే మంచిదే. 11 డిగ్రీస్ కనుకున్నట్లయితే జాతకుడికి మంచి ఉద్యోగం లభిస్తుంది, మంచి వృత్తి ఉంటుంది, తెలివితేటల ద్వారా బాగా సంపాదిస్తారు. ఉద్యోగం వ్యాపారం ద్వారా ఆదాయాన్ని కలిగి ఉంటారు. వీరికి ఫాలోయర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ 10వ భావంలో ఈ యోగం కనుక ఏర్పడినట్లయితే వీళ్ళకి 2 లేక 3 విధాలుగా సంపాదన ఉంటుందన్నమాట. ఇది మనం ముఖ్యంగా గమనించాలి. అంటే కేంద్ర కోణాల్లో ఇది సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే కేంద్ర కోణాల్లో కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఏ ఒక్క స్థానంలో అయినా లగ్నం నుండి రవి బుధులు కలిసి ఉండి వాటి మధ్య దూరం కనీసం 11 డిగ్రీలు కనుకున్నట్లయితే ఈ యోగం ఏర్పడి సంపూర్ణమైన ఫలితాలు జాతకుడికి లభిస్తాయి. జాతకం చూడగానే కేంద్రంలోనూ కోణంలోనూ లేకపోతే 1లోనూ 5లోనూ 9లోనూ 7లోనూ 10లోనూ 4లోనూ కలిసి ఉందని మనం వెంటనే డిక్లేర్ చేయకూడదు. ఒక 7వ స్థానంలో లగ్నం నుండి 7వ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు అనుకున్నాం, వెంటనే మనం డిక్లేర్ చేయకూడదు. ఆ వాటి మధ్య దూరాన్ని గమనించాలి. ముందు దూరం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. బుధుడు రవికి సమీపంలో వెళ్ళిన కొద్దీ తన శుభ ఫలితాలను అంతగా ఇవ్వలేడు. అన్ని గ్రహాల్లాగానే అస్తంగత్వ దోషం లేకపోయినా కానీ అంత ప్రభావవంతంగా ఈ యోగం పనిచేయదని లెక్క. 11 డిగ్రీలు దాటిన దగ్గర నుంచి ఈ యోగం బాగా సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది. అది 5వ స్థానంలో రవి బుధులు ఉన్నంత మాత్రం లగ్నం నుండి 5వ భావంలోను 9వ భావంలోను
రవి బుధులు కలిసినంత మాత్రంగా బుధాదిత్య యోగంగా మనం పరిగణించకూడదు. వాటి మధ్య దూరాన్ని మనం గమనించాలి. ఇక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ లగ్న జాతకులకు ఈ యోగం బాగా పనిచేస్తుంది. కారణం ఏమంటే రెండు శుభగ్రహాలతో ఏర్పడిన యోగం ఎప్పుడు కూడా గొప్ప ఫలితాలు ఇస్తుంది, అద్భుతమైన ఫలితాలను కలుగజేస్తుంది. వృషభ లగ్నానికి రవి బుధ గ్రహాలు రెండు గ్రహాలు శుభగ్రహాలే. రవి కేంద్రాధిపతి, బుధుడు కోణాధిపతి. వృషభ లగ్నానికి చతుర్థాధిపతి రవి శుభుడు. వృషభ లగ్నానికి పంచమాధిపతి బుధుడు శుభుడే. ఈ రెండు గ్రహాలు కనుక వృషభ లగ్నాన్ని కలిసి ఉంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా డిస్టెన్స్ 11 degrees పైన ఉంటే ఈ లగ్నం వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని లగ్నాల వారికంటే కూడా వృషభ లగ్నం వారికి ఈ యోగం బాగా పనిచేస్తుంది. 11 degrees కంటే కొంచెం తక్కువలో కలిసి ఉన్నా కానీ, అంటే 9-8 degrees రెండు గ్రహాల మధ్య గ్యాప్ ఉన్నా కానీ వీరికి కలిసి వస్తుంది. వీరికి ఎందుకంటే రెండు శుభగ్రహాలు కేంద్ర కోణాధిపతుల కలయిక. మరీ ముఖ్యంగా వృషభ లగ్న జాతకులకు కన్యా రాశిలో కనుక బుధాదిత్య యోగం ఏర్పడితే చాలా బాగా రాణిస్తారు జీవితంలో వారికి. ఎందుకంటే కన్యా రాశి బుధగ్రహానికి ఉచ్చరాశి, అదేవిధంగా స్వక్షేత్రం కూడా. ఇక వృషభ లగ్నం వారి కేంద్ర కోణాల్లో ఈ యోగం ఏర్పడితే మాత్రం ఆ లగ్నం వారికి చాలా బాగా కలిసి వస్తుంది. 11 degrees లోపల కొంచెం 1-2 degrees తక్కువ ఉన్నా కానీ 11 degrees కంటే వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అన్ని లగ్నాల కంటే కూడా బుధాదిత్య యోగం ఎక్కువగా వృషభ లగ్న జాతకులకి మాత్రమే ఎక్కువగా పనిచేస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరు బుధుడు రవి ఇద్దరు కూడా కేంద్ర కోణాధిపతులు కావటం వల్ల, శుభగ్రహాలు కావటం వల్ల. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండి కేంద్ర కోణాల్లో కలిసి ఉండి వాటి మధ్య దూరం నార్మల్గా 8 degrees కనుక 8 degrees నుంచి పైన కనుక ఉన్నట్లయితే బుధ దశ రవి దశ రెండు కూడా అద్భుతంగా యోగిస్తాయి వీరికి. అంచేత అన్ని లగ్నాల వారికంటే కూడా వృషభ లగ్న జాతకులకు బుధాదిత్య యోగం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రవి బుధుల కలయిక బుధక్షేత్రాలైన మిథునంలో కానీ కన్యలో కానీ, అదేవిధంగా రవి క్షేత్రమైన సింహంలో కానీ, రవికి ఉచ్చక్షేత్రమైన మేషంలో కానీ ఈ రవి బుధుల కలయిక కనుక ఉన్నట్లయితే ఈ యోగం కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మిథునం కన్య బుధుడికి స్వక్షేత్రాలు, సింహం రవికి స్వక్షేత్రం, అదేవిధంగా రవికి ఉచ్చక్షేత్రం మేషం అవుతుంది. ఈ స్థానాల్లో రవి బుధుల కలయిక కనుక ఉన్నట్లయితే వాటి మధ్య మనం గమనించినట్లే 11 degrees గ్యాప్ కనుక ఉన్నట్లయితే ఈ యోగం చాలా అద్భుతమైన ఫలితాలు కలుగజేస్తుంది. ఈ రెండు దశలు కూడా బాగా యోగిస్తాయి. మనం స్థూలంగా చెప్పేది ఏంటంటే రవి బుధులు కలిసినంత మాత్రాన అందరికీ బుధాదిత్య యోగం ఏర్పడదు. వాటి మధ్య డిస్టెన్స్ని మనం గమనించాలి ఫస్ట్. అదేవిధంగా ఇతర భావాల కంటే కేంద్ర కోణాల్లో ఈ బుధరవులు కనుక కలిస్తే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. మూడోది ఏంటంటే బుధక్షేత్రాల్లో కానీ రవిక్షేత్రం రవికి ఉచ్చక్షేత్రంలో కనుక ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య యోగం సంపూర్ణంగా ఏర్పడుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వృషభ లగ్నం వారికి ఈ బుధాదిత్య యోగం చాలా చక్కగా ఏర్పడుతుంది. వారికి అన్ని లగ్నాల కంటే కూడా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రవి బుధుల కలయిక వల్ల. ఆయా రెండు దశలు కూడా బాగా యోగిస్తాయి. అన్ని లగ్నాల కంటే వృషభ లగ్నం వారికి ఈ యోగం బాగా పనిచేస్తుంది. అంచేత రవి బుధులు కలిసినంత మాత్రం మనం చూడకూడదు, వాటి మధ్య దూరాన్ని గమనించాలి. అంటే 11 degrees పైన మినిమం 11 degrees నుంచి కనుక మనం గ్యాప్ కనుక ఉన్నట్లయితే ఆ యోగం సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది. 11 degrees లోపు కనుక డిస్టెన్స్ ఉన్నట్లయితే యోగ ప్రభావం తగ్గుతుంది. పూర్తిగా ఇవ్వదని కాదని ప్రభావం తగ్గుతూ ఉంటుంది, సంపూర్ణమైన ఫలితాలు రావు. 11 degrees నుంచి పైభాగం 11 degrees నుండి గ్యాప్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యోగ ప్రభావం సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది. 11 degrees లోపు కనుక ఉన్నట్లయితే అంత సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వు, నార్మల్ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయాలని గమనించి ఒకసారి మీ జాతకాలు పరిశీలన చేసుకోండి.
శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.